अमर है अमर है अमर है अमर है अमर है अमर है नकारगार अमर है अमर है अमर है नकारगार अमर है మరి వారికి మనం ఏమి చెప్పినా ఎంత చెప్పినా కానీ మాటల్లో సరిపోదు. వారు చేసినటువంటి సేవ ఈ తరమే కాదు రానున్న తరాలు కూడా దాన్ని అనుభవిస్తుంది. కాబట్టి మానవ జన్మ ఎత్తినప్పుడు ఉత్కృష్టమైనటువంటి కర్మను వాళ్ళు ఆరంభించారు. మరి ఆయన కారణ జన్మలు అంటారు కొంతమందిని. వాళ్ళు ఒక్కొక్క పని గురించి వాళ్ళు మనం ప్రతివాడు కూడా కారణ జన్మడే. ఒక్కొక్క దానికి ఆయన ఈ విధంగా మనకు త్యాగం చేయడానికి సొసైటీకి త్యాగం చేపట్టినటువంటి మహానుభావులకు మరొక్కసారి శ్రద్ధాంజలి వహిస్తూ మీ అందరి తరఫున మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అంతకుముందు చెప్పారు కదా, మరి ఈ సందర్భం పురస్కరించుకొని చెప్పండి. నాకు ఆలోచన ఏంటంటే ప్రాబ్లమ్స్ కాదు, ఇక ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి, మనం బ్రతుకున్నంతసేపు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడు ఈ నకార పేరు మీద ఈ రోజు అనుకుంటున్నాం కాబట్టి వారిని గుర్తుపెట్టుకోవాలంటే ఇదే రోజు మనందరం ఒక గెట్ టుగెదర్ లాగా దీనికి సపరేట్ ఫండ్ 100-200 మీరు అందరు కలిసి ఫిక్స్ చేస్తే అదంతా మన సార్ దగ్గర పెడితే ఈ ఫండ్ ప్రత్యేకంగా ఈ వచ్చిన వాళ్ళకే మనం ఇప్పుడు ఇవాళ ఇచ్చినాం అనుకోండి, ఈ మొత్తం సంవత్సరంలో మనం వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మన సభ్యులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఫండ్ కూడా ఇవ్వాలి. ఇది సపరేట్ ఫండ్గా పెట్టి ఆ రోజు లంచో ఏదో చేసి వారికింత మనం ఆ రోజు కార్యక్రమం చేసుకొని వారిని గుర్తు చేసుకొని మనం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అది మన సోదరులకు చెప్పడం జరిగింది. మరి అది విచారణ చేసి అందరు నిర్ణయం చేస్తే అది ఎప్పుడో కాదు అది మనం అమలు చేయడానికి ఇప్పుడే వారి మంచి రోజు కాబట్టి ఇప్పుడే మనం అది సురువు చేద్దామనేటువంటిది నా ఉద్దేశం. ఇది చెప్తుంది.